నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొత్తగా ఇవ్వనున్న రేషన్ కార్డులు, ధాన్యం సేకరణపై సర్కారు కసరత్తు. కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్తో చర్చించిన సీఎం రేవంత్. మామునూరు విమానాశ్రయ భూ నిర్వాసిత రైతుల ఆందోళన. మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్. హైదరాబాద్ అంబర్పేట ఫ్లైఓవర్ వద్ద అగ్ని ప్రమాదం. ఎగిసిపడుతున్న మంటలు, అదుపు చేస్తున్న సిబ్బంది. రష్యాతో సంబంధాల బలోపేతానికి ట్రంప్ ప్రయత్నాలు. గతంలో విధించిన ఆంక్షలు తొలగించే యోచన. అమెరికా ఉత్పత్తులపై 25% సుంకం విధించిన కెనడా. ట్రంప్ ప్రకటనతో ట్రూడో ప్రతీకార చర్య. ఢిల్లీలో కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా ఇవ్వనున్న రేషన్ కార్డులు, ధాన్యం సేకరణపై సుమారు అరగంట పాటు చర్చించారు. కేంద్ర మంత్రికి అత్యవసర సమావేశం ఉండటంతో సమావేశం మధ్యలో ఆగిపోయింది. మధ్యాహ్నం 3:30 గంటలకు మరోసారి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్నారు. నిన్న హస్తనకు వెళ్లిన ముఖ్యమంత్రి జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమై రాష్ట్రంలోని ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ అంబర్పేట ఫ్లైఓవర్ సమీపంలోని గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టంగా అలుముకున్న పొగతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ మైలార్దేవపల్లి మధుబన్ కాలనీ ఏటీఎం చోరీ యత్నం కేసు కీలక మలుపు తిరిగింది. ఏటీఎం చోరీకి యత్నించిన సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మధుబన్ కాలనీ ఏటీఎం చోరీ కేసులో తాజాగా బయటపడిన అంశాలేంటి? అయితే ఈ రోజు ఉదయం ఆ ఏటీఎం ని మైలార్దేవపల్లిలోని మధుబన్ కాలనీలో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం ని అక్కడ స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏటీఎం తగలబడిపోయిందని చెప్పేసి సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి బ్యాంక్ అధికారులు, పోలీసులు కూడా పరిశీలించారు. అయితే దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన సమయంలో అక్కడ ఇద్దరు వచ్చారు. కారులో వచ్చినట్టు వాళ్ళుగా గుర్తించారు. ఈ ఇద్దరు కూడా శనివారం రాత్రి అంటే ఆదివారం తెల్లవారుజామున మహేశ్వరం లిమిట్స్ లో ఉన్నటువంటి రాగిరియాలలో ఎస్బీఐ ఏటీఎం చోరీ చేసినటువంటి గ్యాంగే దానికి దీనికి దాదాపు అర్ధగంట మాత్రమే గ్యాప్ ఉన్నట్టుగా గుర్తించారు. ఆ గ్యాంగే సీసీటీవీ ఫుటేజ్ లో ఇక్కడ కనిపించినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరి కోసం మన రాచకొండ పోలీసులు 8 బృందాలు, దాంతో పాటుగా సైబరాబాద్ పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇద్దరు ఒకటే అంటే వాళ్ళు అక్కడి నుంచి చోరీ చేసి ముంబై వైపు పారిపోతుండగా మధ్యలో ఉన్నటువంటి మైలార్దేవపల్లి ఎస్బీఐ ఏటీఎం ని ధ్వంసం చేసే టైంలో గ్యాస్ కట్టల ద్వారా కట్ చేసేటువంటి టైంలో ఒక షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ ఏటీఎం దగ్గర మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడి నుంచి భయంతో అక్కడ కారులో గ్యాస్ కట్టలని కారులో వేసుకుని అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా, ముంబై వైపు పారిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ 2 చోరీలు చేసింది హర్యానాకు చెందినటువంటి మేవత్ గ్యాంగ్ గా పోలీసులు అనుమానిస్తారు. ఎందుకంటే గతంలో చేసినటువంటి కొన్ని కేసులు కావచ్చు, గతంలో జరిగినటువంటి కొన్ని ఏటీఎం చోరీలను బేస్ చేసుకుని ఇలా నేర ప్రవృత్తి అంటే వీళ్ళ నేరం చేసేటువంటి స్టైల్ ని పోలీసులు అర్థం చేసుకుని వీళ్ళు హర్యానా మేవత్ గ్యాంగ్ గా గుర్తించారు. వాళ్ళు వాడినటువంటి గ్యాస్ కట్టలు కూడా పాతకాలం నాటి గ్యాస్ కట్టలుగా గుర్తించారు. వీళ్ళంతా కూడా ఆ సామాగ్రిని అంతా కారులో వేసుకొని ప్రత్యేకంగా ఏటీఎం ఎస్బీఐ ఏటీఎం సరైన భద్రతా వ్యవస్థ లేకుండా, అల్లారం వ్యవస్థ లేకుండా
ఉన్నటువంటి ఏటీఎంలే టార్గెట్ చేసుకొని ఈ చోరీలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో చాలా సార్లు కూడా పోలీసులు వాళ్ళ బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. ఏటీఎంలకు సరైనటువంటి భద్రత వ్యవస్థ, అలారం వ్యవస్థ పెట్టుకోమని చెప్పారు. కానీ ఈ ఎస్బీఐ సంబంధించిన కొన్ని పాతకాలపు ఏటీఎంలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని అలారం వ్యవస్థ లేదు. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మెయిన్ బ్రాంచ్ లో ఉన్నటువంటి స్విచ్ కి, ముంబైలో ఉన్నటువంటి స్విచ్ కి కనెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి అక్కడ ఏదైనా అలజడి జరిగి ఉంటే వెంటనే స్థానిక పోలీసులకి అలారం రావడమో, లేకపోతే అక్కడ అలారం అవ్వడమో, స్థానిక పోలీసులకి సమాచారం రావడమో జరగాలి. సో వీటన్నింటి జరగలేదు కాబట్టి కేవలం వాళ్ళు ఏటీఎం సెంటర్లు ఎక్కడున్నాయి గూగుల్లో వెతుక్కొని మరి సో వాటిని మాత్రమే చోరీలు చేసినట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళని పట్టుకోవడానికి గతంలో కూడా చాలా హైదరాబాద్ లిమిట్ లో చాలా చోరీలు చేశారు. వీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిన సమయంలో అక్కడ మేవత్ సమీపంలో ఉన్నటువంటి ఒక నదిలో దూకి వీళ్ళు పారిపోవడం, పోలీసులు అక్కడికి రీచ్ అవ్వలేకపోవడం, స్థానిక పోలీసులు సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ గ్యాంగ్ ఇంతవరకు కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. కొన్ని వేరే రాష్ట్రాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ప్రస్తుతం అయితే వీళ్ళ కోసం 8 బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా బోర్డర్స్ లో 8 బృందాలు, సైబరాబాద్ పోలీసులు మరొక టెక్నికల్ బృందం కూడా వీళ్ళ గ్యాంగ్ ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ చోరీకి పాల్పడిన 2 వ్యక్తులు గ్యాస్ కట్టలు తీసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 2 చోరీలు చేయడానికి, అంటే ఈ మైలాదేపల్లి చోరీ యత్నం, దాంతోపాటు మహేశ్వరంలో జరిగినటువంటి చోరీకి సంబంధించి 13 లక్షల రూపాయల డబ్బులు ఎత్తుకుపోయినటువంటి ఘటనలో ఈ 2 చోరీలు చేసింది ఒకటే ముఠ, ఇద్దరే చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. షాహీన్. ధన్యవాదాలు నాగార్జున. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మనకేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కాసేపటి క్రితం ప్రారంభమైంది. నిన్న ఉదయం ప్రారంభమైన విభజన ప్రక్రియ ఇప్పుడు ముగిసింది. దాంతో 2,50,000 ఓట్ల పోలింగ్ అయినది గుర్తించిన అధికార యంత్రాంగం విభజనని పూర్తి చేసేసరికి దాదాపు 25,000 పైచిలకు ఓట్లు చెల్లుబాటు కాలేదని వెల్లడైంది. మరొక 2,25,000 ఓట్లను ఇప్పుడు అభ్యర్థుల వారీగా లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ఇప్పుడు ప్రారంభమైంది. దీనికోసం అధికారులు 21 టేబుళ్లు వేశారు. ఒక్కొక్క టేబుల్కు 1000 ఓట్ల చొప్పున, అంటే ఒక రౌండ్లో 21,000 ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇలా 12 రౌండ్లు ముగిసేసరికి 2,25,000 ఓట్లకు లెక్కింపు పూర్తి అవుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న ఒక మొదటి రౌండ్, అంటే 21,000 ఓట్లకు తీసుకునే సమయాన్ని పరిగణకు తీసుకుంటే మిగతా 11 రౌండ్లకు ఎంత సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇవాళ ఈ 12 రౌండ్లు ముగిసేయాలంటే అర్ధరాత్రి కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్లు అంటే 2,25,000 చెల్లుబాటైన ఓట్లలో 1,25,000 పైచీలకు ఓట్లు మొదటి ప్రాధాన్యతగా ఏ అభ్యర్థికి అయితే వస్తుందో ఆ అభ్యర్థి విజేతగా ప్రకటించడానికి అవకాశం ఉంది. కానీ ఓటింగ్ సరళిని ఇప్పుడు లోపల ఉన్న బ్యాలెట్ పత్రాలను పరిగణలోకి తీసుకుంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఒక అభ్యర్థికి పూర్తిగా పరిపూర్ణంగా వచ్చే అవకాశం లేనట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్, భాజపా అట్లాగే బీఎస్పీ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్రంగా త్రిముఖ పోటీ ఉంది. పోటీ చేసిన వాళ్ళు 56 మంది ఉన్నప్పటికీ త్రిముఖ పోటీ మాత్రం ముగ్గురులో త్రిముఖ పోటీ ఉంది. దీన్ని ఇప్పుడు ఎంత ఎవరెవరికి మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి లభిస్తాయనేది కూడా ఆ పార్టీలలో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. కాంగ్రెస్, భాజపా కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నిక కూడా ఛాలెంజ్గా మారింది. మొదటి ప్రాధాన్యత ఓట్లని పూర్తిగా 1,25,000 వస్తాయా రాదనేది కూడా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపాలో కూడా అంతర్మదనకు గురిచేస్తుంది. ఫలితంగా రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేయడం తప్పనిసరైన భావన కూడా వ్యక్తుంది. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు రావడం కూడా అర్ధరాత్రి పట్టే అవకాశం అయితే ఉన్నది. ప్రస్తుత ఓట్ల లెక్కింపు పరిస్థితి చూస్తే 3 షిఫ్టుల్లో అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. అంటే పొద్దున నుంచి మధ్యాహ్నం ఒక షిఫ్టు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఒకటి, నుంచి సాయంత్రం నుంచి రాత్రి ఒక షిఫ్టు, అంటే అధికారుల విభజన జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో మనం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పుడు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా అందులో ఉన్నాయి. ఈ ఒక్కొక్క ఓట్లని కూడా చెల్లని కాని ఓట్లను 25,000 ఉండడం వల్ల అంటే ఇది ఎవరి మీద ప్రభావం చూస్తుంది, ఏ పార్టీకి మైనస్ వస్తుంది, ఏ పార్టీకి ప్లస్ అవుతుంది అని చెప్పే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కానీ 2,25,000లో 1,25,000 పైచిలకు ఓట్లు ఒక్కరికి వచ్చే అవకాశం అయితే లేదన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఓట్ల లెక్కింపు ఈ మొదటి రౌండ్ ప్రారంభం కొనసాగుతుంది. ఈ మొదటి రౌండ్కు పడే సమయమే మిగతా 11 రౌండ్లకు ప్రభావం చూపుతుంది. దానికి అనుగుణంగానే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అని వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోపక్క ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫలితం మాత్రం ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే రేపటి వరకే కొనసాగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం సూచనగా వెల్లడిస్తుంది. ఇది కరీంనగర్లోని పట్టభద్రుల ఎమ్మెల్యేకి ఓట్ల లెక్కింపుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో మణి, ఫోటో హైదరాబాద్ స్టూడియో.
ధన్యవాదాలు మణికేశ్వర్. ఇప్పుడు ప్రకటనలు. అవును, ఆర్థిక స్వాతంత్ర స్వేచ్ఛ ప్రతి ఒక్కరి హక్కు. ఇదే మా స్ఫూర్తి ప్రదాత రామోజీరావు స్వప్నం. మనిషి తనకు తానే సొంతంగా నిలవాలి, ఆశల్ని నెరవేర్చుకోవాలి, కుటుంబంలో కాంతులు నింపాలి, జీవితాన్ని సగర్వంగా గడపాలి, కోరుకున్నవి సాధించాలి. ఈ మాటలే మంత్రంగా విజయ మార్గాన సాగుతోంది మీ మార్గదర్శి. 4 రాష్ట్రాలలో 6 దశాబ్దాల ఘన చరిత్రతో మునుముందుకు సాగుతుంది మార్గదర్శి. తోడుంటే ఆనందం మీ వెంటే. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా పెళ్లిళ్ళు. ఏం జరుగుతుంది? telugushadi.com. ఎందుకంటే ఇప్పుడు షాదీ లైఫ్ ఫ్రీ అయిపోయింది. మీ ఫేవరెట్ మ్యాచెస్ ని ఆన్లైన్ లో కలవచ్చు, అది కూడా ఫ్రీగా. డౌన్లోడ్ నౌ. తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి గాలిగోపురం వద్ద చిరుత సంచరించింది. ఈ దృశ్యాలు ఓ దుకాణంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల వన్యమృగాల సంచారం ఎక్కువవడంతో కొన్ని రోజులుగా వాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రక్షణ కల్పిస్తున్నారు. విజిలెన్స్, అటవీశాఖ సిబ్బంది రాత్రిపూట భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. నిజామాబాద్లోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో ఐఏఎస్ అధికారి భవానీ జాతీయ పసుపు బోర్డు సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. సెక్రటరీని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కలిశారు. అనంతరం మనోహరాబాద్ గ్రామంలోని పసుపు ఆధారిత పరిశ్రమను చైర్మన్తో కలిసి సందర్శించారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో పసుపు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం పట్ల పసుపు రైతులను ఆమె అభినందించారు. సర్పంచ్ హత్య కేసులో తన సన్నిహితుడు అరెస్టైన నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే పదవికి రాజీనామా చేశారు. బీడ్ జిల్లా మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసును విచారించిన సిఐడి వాల్మీకి కరాడ్ను నిందితుడిగా తేల్చింది. అతడిపై 1200 పేజీల అభియోగపత్రం దాఖలు చేసింది. సర్పంచ్ను హింసించి హత్య చేసినట్లు అందులో పేర్కొంది. నిందితుడు వాల్మీకి కరాడ్ ధనంజయ్ ముండేకు అత్యంత సన్నిహితుడు. ఫలితంగా పౌర సరఫరాల శాఖను నిర్వహిస్తున్న ధనంజయ్ను పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు వచ్చాయి. ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అధినేత ఏక్నాథ్ సింధేతో చర్చలు జరిపిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని ధనంజయ్కు స్పష్టం చేశారు. ధనంజయ్ పదవికి రాజీనామా చేయగా దాన్ని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గవర్నర్ ఆమోదానికి పంపారు. హైదరాబాద్ అంబర్పేట ఫ్లైఓవర్ సమీపంలోని గోదాంలో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అంబర్పేటలోని పైవంతన ఇటీవల నూతనంగా ఏదైతే వాహనాల రాకపోకలు బ్రిడ్జ్ మీద నుంచి కొనసాగుతున్నాయి, ఆ బ్రిడ్జ్ కింద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మనం చూడొచ్చు ఇక్కడ బ్రిడ్జ్ కింద ఒక గోడౌన్ అయితే కొనసాగుతోంది. అయితే గతంలో బ్రిడ్జ్ నిర్మాణ పనుల సమయంలో ఈ గోడౌన్ని ఉపయోగించారు. ఈ గోడౌన్ని తొలగిస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. పూర్తిగా గోడౌన్లో దట్టంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అదేవిధంగా పొగలు కూడా అలుముకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు కూడా అగ్నిమాపక సిబ్బంది చెప్తా ఉన్నారు. అయితే ఇవి తొలగిస్తున్న క్రమంలోనే ఈ ఇనుప రేకులతో ఏర్పాటు చేసిన ఈ గోదాంను తొలగిస్తున్న సమయంలోనే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇందులో ఉన్న ప్లాస్టిక్ పైపులు అవి కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. దట్టంగా పొగలు బ్రిడ్జ్ కింద దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు కొంత ఆందోళన చెందారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది
పూర్తిగా మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఈ షెడ్లని ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి అయితే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. షెడ్ కారణంగానే షెడ్ని తొలగిస్తున్న క్రమంలోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లయితే చెప్తున్నారు. ఇందులో ఉన్న ప్లాస్టిక్ పైపులు అదేవిధంగా ఇతర ప్లాస్టిక్ సామాగ్రి కూడా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అయితే ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఇది అంబర్పేట్ పైవంతెన కింద తాజా పరిస్థితి. ఓవర్ టు యు. గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడిచేరే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి వైరా జలాశయం దిశగా గోదావరి నీళ్లు పరుగులు పెడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో నాగార్జునసాగర్ చివరి ఆయకట్టులో ఎండిపోతున్న పొలాలకు ఊపిరిపోసేలా పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 3 పంపౌజ్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తుండటంతో ఉరకలెత్తుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు కృష్ణ ఆయకట్టు వైపు పరుగులు పెడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీటి అవసరాలు తీర్చేందుకు సీతారామ ప్రాజెక్టులోని 3 పంపౌజ్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. గత నెల 27న భద్రాద్రి జిల్లాలోని బీజీ కొత్తూరు వద్ద ఉన్న మొదటి పంపౌజ్ నుంచి ఆదివారం రాత్రికి పూసుగూడెంలోని 2వ పంపౌజ్కు గోదావరి జలాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి సోమవారం రాత్రికి కమలాపురంలోని 3వ పంపౌజ్కు తరలి వచ్చాయి. సీతారామ ప్రధాన కాలువ పనులు ఆలస్యం కావడంతో గోదావరి నీటిని సాగర్ కాలువకు మళ్లించడానికి గతేడాది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో రాష్ట ప్రభుత్వం 96 కోట్లతో రాజీవ్ అనుసంధాన కాలువను నిర్మించింది. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ 100వ కిలోమీటర్ నుంచి ప్రారంభమైన ఈ కాలువ సాగర్ ఎడమ కాలువ 52వ కిలోమీటర్ వద్ద అనుసంధానమవుతుంది. 8.60 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ ద్వారా వైరా, లంకసాగర్, ఇతర చిన్న జలాశయాల్లోకి గోదావరి జలాలు రానున్నాయి. ఏటా కృష్ణా నీరు అందక కష్టంగా మారుతున్న సాగర్ చివరి ఆయకట్టుకు ఇక నుంచి రాజీవ్ కాలువ ద్వారా నీళ్లు అందించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దుమ్ముగూడెం ఆనకట్టను సందర్శించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ఫేజ్ 1 పంపౌజ్ వద్ద గోదావరి జలాల విడుదలను పరిశీలించారు. రాజీవ్ లింక్ కాలువ ద్వారా సాగర్ కాలువ, వైరా ప్రాజెక్టులకు గోదావరి జలాల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎకరం సైతం ఎండిపోవద్దన్న లక్ష్యంతో గోదావరిలో ఉన్న కొద్దిపాటి నీటిని సీతారామ ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నట్లు చెప్పారు. కృష్ణా నీటిలో తెలంగాణ వాటా దక్కేలా ప్రధాని మోదీ చొరవ చూపాలని కోరారు. సీతమ్మ సాగర్కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టు పరిధిలో సరిపడా సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయి. మొక్కజొన్న, మిర్చి పంటలకు కీలకమైన సమయంలో తడి అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి జలాలు వైరా జలాశయానికి చేరితే ఆయకట్టు పరిధిలోని దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే వీలుంటుందని కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెక్సికో, కెనడా దేశాల దిగుమతులపై 25% సుంకాలు నేటి నుంచే అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో ఫెంటానిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకే ఈ 2 దేశాలపై అధిక సుంకాలు విధించినట్లు స్పష్టం చేశారు. అమెరికాకు రాయితీలు ఇస్తామని మెక్సికో, కెనడా దేశాలు హామీ ఇవ్వగా ట్రంప్ వాటిపై సుంకాల విధింపును 1 నెల రోజులు ఆలస్యం చేశారు. కానీ తాజాగా ఇరు దేశాల దిగుమతులపై 25% సుంకాలు విధించారు. కొత్త సుంకాలను తప్పించుకునేందుకు కెనడా, మెక్సికోకు ఎలాంటి అవకాశం లేదని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే చైనా దిగుమతులపై 10% సుంకాలు విధించిన ట్రంప్ అదనంగా 10% సుంకాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడి ప్రకటనతో ఆ దేశ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలు చవిచూసింది. మెక్సికో, కెనడా ఎగుమతులపై ఇవాళ్టి నుంచి అమెరికాలో 25% సుంకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కెనడా ప్రతీకార చర్యలకు దిగింది. ట్రూడో అగ్రరాజ్యంపై ప్రతీకార సుంకాలు విధించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా $155 బిలియన్ ఉత్పత్తులపై 25% సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. అందులో కొన్ని వస్తువులపై సుంకాలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయని, మరికొన్ని 21 రోజుల తర్వాత అమలవుతాయని స్పష్టం చేశారు. సుంకాలను యుఎస్ ఉపసంహరించుకునేంత వరకు తమ టారిఫ్లు అలాగే ఉంటాయన్నారు.
నాన్ టారిఫ్ చర్యలను కొనసాగించడానికి ప్రావిన్స్లతో చర్చలు జరుపుతున్నట్లు ట్రూడో చెప్పారు. అటు మెక్సికో ప్రధాని క్లాడియా షేన్బామ్ కూడా తమకు బ్యాకప్ ప్లాన్స్ ఉన్నాయని స్పష్టం చేశారు. తమ దిగుమతులపై సుంకాన్ని ట్రంప్ 20% పెంచడంపై చైనా స్పందించింది. ప్రతీకార చర్యలకు దిగుతామని, ఇప్పటికే తమకు ఇందుకు ప్రణాళికలు ఉన్నాయని చైనా కామర్స్ మినిస్ట్రీ పేర్కొంది. అమెరికా ఉత్పత్తులపై చైనా ప్రతీకార సుంకాలు విధించింది. అగ్రరాజ్యానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులపై 15% అదనపు టారిఫ్లు విధిస్తామని ప్రకటించింది. అమెరికా నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే చికెన్, గోధుమ, పత్తి, కార్న్పై అదనంగా 15% సుంకాలు విధిస్తామని చైనా వాణిజ్య శాఖ తెలిపింది. సోయా, పోర్క్, బీఫ్, సముద్ర ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న సుంకాలను 10% పెంచుతామని పేర్కొంది. నూతన సుంకాలు ఈ నెల 10 నుంచి అమల్లోకి వస్తాయని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాకు చెందిన 10 రక్షణ రంగ సంస్థలను డ్రాగన్ బ్లాక్ లిస్టులో పెట్టింది. ఫలితంగా అమెరికా సంస్థలు చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉండదని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆ సంస్థలకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కూడా చైనాలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉండదని తెలిపింది. ఇటీవలే చైనా ఉత్పత్తులపై అమెరికా 20% సుంకాలను విధించింది.